హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 13th డేలో భాగంగా 1. ఇట్ ఈస్ పాసిబుల్, ఇది సాధ్యం. ఇట్ ఈస్ పాసిబుల్, ఇది సాధ్యం. 2. యాజ్ యూ విష్, మీ ఇష్టం ప్రకారం. యాజ్ యూ విష్, మీ ఇష్ట ప్రకారం. 3. దిస్ ఈజ్ ఫర్ యూ, ఇది నీ కోసం. 4th ఐ ఆమ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను. 5th స్టాప్ ఫైటింగ్, కొట్టుకోవడం ఆపండి. 6th ఐ ట్రస్ట్ యూ, నేను నిన్ను నమ్ముతున్నాను. 7th ఐ కెన్ నాట్ ట్రస్ట్ యూ, నేను నిన్ను నమ్మలేను. 8th డూ యూ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందా. 9th డోంట్ ప్యానిక్, భయపడకండి. 10th డోంట్ పుష్ మీ, నన్ను తోసేయవద్దు, నన్ను నెట్టేయవద్దు. ఈ విధంగా చాలా చక్కగా ఈ 10 సెంటెన్సెస్ ఒక 5 సార్లు రాసుకొని ఒక 5 సార్లు చదువుకొని చాలా చాలా చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వలన మనకు కొంతకాలం పాటు జ్ఞాపకం ఉంటుంది. ఈ విధంగా చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి. అదే మాదిరిగా ఇక్కడ డొమెస్టిక్ ఎనిమల్స్ అంటే పెంపుడు జంతువులు. కౌ ఆవు. 2 బఫెలో అంటే గేదె. షీప్ అంటే గొర్రె. గోట్ అంటే మేక. డాగ్ అంటే కుక్క. క్యాట్ అంటే పిల్లి. హార్స్ అంటే గుర్రం. క్యామెల్ అంటే వంటె. డాంకీ అంటే గాడిద. ర్యాబిట్ అంటే కుందేలు. హెన్ అంటే కోడి. కాక్ అంటే కోడిపుంజు. డక్ అంటే బాతు. గూస్ అంటే ఒక పెద్ద బాతు, హంస అనే పదాన్ని ఇచ్చారు. అదేవిధంగా SWAN స్వాన్, స్వాన్ అనగా కూడా హంస. గూస్ అంటే కూడా దాదాపుగా హంస లాంటి ఒక బాతు, నీటిలో ఇదే బాతు అని అర్థం ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం గమనించాలి. తర్వాత వచ్చేసి పిజియాన్. పిజియాన్ అంటే పావురం. ఈ విధముగా ఇక్కడ ఇచ్చేసినటువంటి డొమెస్టిక్ ఎనిమల్స్, పెంపుడు జంతువులు అనేటువంటి ఈ చార్ట్లో ఉన్నటువంటి ఈ 15 యానిమల్స్ను తెలుగు మరి ఇంగ్లీష్లో చాలా చక్కగా రాసుకొని వాటిని కూడా బాగా చదివి గుర్తించుకోవాలి. ఈ విధంగా ఈరోజు మన యొక్క క్లాస్లో భాగంగా ఈ 10 సింపుల్ సెంటెన్సెస్, చాలా చాలా సాధారణమైనటువంటి వాక్యములతో పాటు ఈ 15 ఈ డొమెస్టిక్ ఎనిమల్స్ను కూడా చక్కగా నోట్స్ తయారు చేసుకొని చక్కగా జ్ఞాపకం ఉంచుకొని మీరు ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేసి భాషలో ప్రావీణ్యత సాధిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్కు కొంచెం స్పిరిట్గా తీసుకొని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మన యొక్క ఛానల్ను ప్రోత్సహించే విధంగా చక్కటి కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.